రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 31వ వార్డు దరి రమాదేవి బోనోజీరావు పాఠశాలలో బుధవారం విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు సారిపల్లి మహేష్, వానపల్లి గాయత్రి, ఫణికుమారి తదితరులు పాల్గొన్నారు. చప్పట్లు కొట్టండి. అతను మాట్లాడవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. నమస్కారం. పిల్లలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే ఒక్క ఎడ్యుకేషన్ మాత్రం అనే విషయాన్ని గ్రహించి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మోడీ గారి ఆధ్వర్యంలో యూనిఫామ్స్తో పాటు బ్యాగ్ ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. మీ పిల్లల్ని ఉన్నతమైన చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని వేళ మీకు అందుబాటులో ఉంటుంది, అన్ని వేళ సహాయం అందిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పిల్లలకు మాత్రం మంచి మనసుతో బాగా లభిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ దేశాలతో పాటు మీకు కూడా ఉపయోగపడతారు. మనం ఎంత బాగా చదువుకుంటే అంత బాగా మన కుటుంబం అభివృద్ధిపరంగా నడుస్తూ ఉంది. కాబట్టి పిల్లలు చదివించడం ఎక్కడ కూడా కావచ్చు. ఈ స్కూల్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా అవసరం ఏమన్నా కూడా నేను ఈ స్కూల్కి సమకూరుస్తాను. ఖచ్చితంగా పిల్లలు మాత్రం బాగా చదివించండి. మంచి పరిస్థితి త్యాగొచ్చే విధంగా వాళ్ళ భవిష్యత్తుని కాపాడాలని ఇక్కడ ఉన్న తల్లిని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇక్కడ ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకుంటే నేను పరిష్కరిస్తాం. రానున్న రోజుల్లో మంచి స్కూల్గా దీన్ని తయారు చేయాలని మీరే కేంద్ర పాత్ర వహించాలని, మీ పిల్లలకి ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మీ అందరికీ ధన్యవాదాలు.